అనుమానాలు కానీ ఇంకేమైనా క్లారిటీ కావాలంటే మీరు ప్రశ్నల రూపంలో అడిగితే మనం నివృత్తి చేస్తే ఆ విధంగా ఓటర్లకు కూడా కొంత అవేర్నెస్. అంటే వాళ్ళకి అడ్రస్ ఉంటాయి కదండి, ఈ అడ్రస్ మనం తెలియపరుస్తాం. ఈ మీడియా ద్వారా మీకు తెలియపరచడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఈ మీడియా మీరు మీ ద్వారా సోషల్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మచిలీపట్నం 75 మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రీజియన్ 2026లో భాగంగా ఒక షెడ్యూల్ని ప్రకటించింది. ఆ షెడ్యూల్లో భాగంగా 5 నుంచి 14 దాకా ట్రైనింగ్స్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బిఎల్ఓలు అందరూ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ చేస్తారు. తర్వాత జూలై 14వ తారీఖు లోపు రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేస్తారు. జూలై 21వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేస్తాము. తదుపరి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని తీసుకొని 22 సెప్టెంబర్ 2026వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇచ్చింది, దాని ప్రకారం కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా రేపు వచ్చే సోమవారం నుంచి 15వ తేదీ నుంచి అందరు బిఎల్ఓలు మన మచిలీపట్నం నియోజకవర్గంలో 205 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని, ఎన్యూమరేషన్ ఫారాలు అంటే ప్రజెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలతో కూడినటువంటి ఫారాలను మనం ఆల్రెడీ ఎన్నికల సంఘం వారు ప్రింట్ చేయించున్నారు. వాటిని తీసుకొని ప్రతి బిఎల్ఓ ఆయన పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. అంటే ఒక్కొక్క ఓటర్కి 2 ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారు. ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే ప్రతి ఓటర్కి ఇండివిజువల్గా ఇస్తారు. మొదటంతా నియోజకవర్గం మొత్తం ప్రతి బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. పంపిణీ చేసి ఒక వారం రోజులు పంపిణీ అయిపోయిన తర్వాత తదుపరి మళ్ళీ అదే బిఎల్ఓ మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారాలతో ఉన్న వివరాలతో పాటుగా ఆ ఫారంలో కొంత ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఏముంటాయి? ఓటర్ యొక్క వివరాలు, ప్రస్తుతం ఓటర్ యొక్క వివరాలు అంటే అతను పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, తల్లి పేరు, తల్లి యొక్క ఎపిక్ కార్డు, తండ్రి పేరు, తండ్రి యొక్క ఎపిక్ కార్డు, భార్య అయితే భర్త యొక్క పేరు ఎపిక్ కార్డు, భర్త అయితే భార్య యొక్క పేరు ఎపిక్ కార్డు. ఆ వివరాలతో పాటుగా 2002వ సంవత్సరం ఓటర్ లిస్టులో అతను ఓటర్గా నమోదైతే ఆ వివరాలు, 2002లో అతను ఓటర్గా కాకపోతే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ, వాళ్ళ తాతయ్య కానీ నాయనమ్మ కానీ, వాళ్ళ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ, ఈ 6 మంది 2002 ఓటర్ జాబితాలో ఉంటే ఆ యొక్క వివరాలు కూడా నమోదు చేసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫారంతో ఓటర్ యొక్క సంతకం తీసుకొని ఆ ఎన్యూమరేషన్ ఫారాలని బిఎల్ఓ లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క తల్లిదండ్రి పేర్లు, తాత నాయనమ్మ పేరు, తాత అమ్మ పేర్లు ఎక్కడైనా వాళ్ళు కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఆ పోర్టల్ ఏంటంటే https://voters.eci.gov.in voters.eci.gov.in. ఆ పోర్టల్లోకి వెళ్ళి 2002లో వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది అనేది కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాళ్ళు అందులో ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాళ్ళే స్వయంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ స్వయంగా చేసుకోవచ్చు. ఆ కుటుంబంలోని అందరూ కూడా ఆ కుటుంబంలో ఒకతను ఆధార్ అథెంటికేషన్తో అప్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ స్వయంగా అప్లోడ్ చేసుకున్నా లేకపోతే కుటుంబ సభ్యులు సహకారం అప్లోడ్ చేసుకున్నా వాళ్ళకు కూడా మళ్ళీ బిఏలో విచారించి ఆ వివరాలతో మేము సరిపోల్చుకొని డ్రాఫ్ట్ లిస్టులో చేర్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం. అపాయింట్ చేసుకోవాలి. బూత్ లెవెల్ ఏజెంట్, ప్రతి బూత్కి ఒక ఏజెంట్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అపాయింట్ చేసుకున్నట్లయితే బిఎల్ఓలు బిఎల్ఏలు కలిసి ఎక్కువ మంది ఓటర్లను ఐడెంటిఫై చేసి సకాలంలో ఎన్యూమరేషన్ ఫారాలు మళ్ళీ ఆ బిఎల్ఓ ద్వారా ఏఈఆర్ఓకి, ఏఈఆర్ నుండి తహసీల్దార్ కమిషనర్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ కమిషనర్ నుంచి నాకు వస్తే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓటర్లందరూ ఈ విషయాన్ని గుర్తించండి. బిఎల్ఓలు సోమవారం నుంచి మీ ఇళ్ళకి వస్తారు. వాళ్ళు ఈ పర్పస్ ఎన్నికల సంఘం విధుల కోసం వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోండి. మళ్ళీ 4-5 రోజులు వారం తర్వాత వాళ్ళ యొక్క షెడ్యూల్ని మీకు ముందుగా చెప్తారు, ఏ టైంలో వస్తారు. ఆ టైంకి మీరు దయచేసి అందుబాటులో ఉండి మీ యొక్క వివరాలందరినీ వాళ్ళకి ఇస్తే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అందరూ ఆ విధంగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఓటర్లు కూడా వాళ్ళే కలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తారు. అలా కాకుండా ఓటర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్ నుంచి వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని
వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని అప్లోడ్ చేసే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఇలా ప్రతిసారి జరిగి జూలై 14వ తేదీలోపు ఏవైతే ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓ ద్వారా వెనక్కి రావచ్చు, లేదా ఓటర్ కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫారాలు మనం ఓటర్స్కి ఇస్తే బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఏజెంట్స్, గుర్తింపు పడిన రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకొని వాళ్ళు కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని బిఎల్ఏలకి అందించవచ్చు. అలా ఏవైతే ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారో బిఎల్ఏ ఏం చేస్తారు, 2 ఎన్యూమరేషన్ ఫారాలు ముందు ఇచ్చాం కదండి, అందులో ఒక ఫారం బిఎల్ఏ తీసుకొని ఇంకో ఫారం ఓటర్కి అక్నాలజ్మెంట్ కింద ఇస్తాడు. అవి ఇచ్చి అవన్నీ బిఎల్ఓ అప్లోడ్ చేస్తే బిఎల్ఓ లాగిన్ నుంచి ఏఈఆర్ఓ లాగిన్కి, ఏఈఆర్ఓ లాగిన్ నుంచి ఈఆర్ఓ లాగిన్కి వస్తాయి. అలా 2026 జూలై 14వ తేదీలోపు ఏవైతే ఫారాలు వెనక్కి వస్తాయో వాళ్ళందరితో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అనేది ప్రిపరేషన్ సిద్ధమైంది, ఒకటి తయారు చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి వెనక్కి వచ్చిన వాడికి మాత్రమే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరుంటుంది. ఎన్యూమరేషన్ ఫారం బిఎల్ఓ ఇవ్వచ్చు, ఓటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఓటర్ కూడా స్వచ్ఛందంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. వాటికి మాత్రం డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరుంటుంది. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును మళ్ళీ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకుంటాం. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పైన అభ్యంతరాలు స్వీకరించబడతాయి. ఆ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో ఎవరికైనా పేరు నమోదు కాకపోతే, ఇప్పుడు ఆల్రెడీ ఓటర్గా ఉన్నాడు, అతను ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, మనకి పేరు నమోదు కాదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు రాదు, వాళ్ళు మళ్ళీ ఫారం 6 కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫారం 6 పెట్టుకోవచ్చు. అదేవిధంగా మేము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్లో భాగంగా గత 5-6 నెలల నుంచి 2002 ఓటర్ లిస్ట్ని ప్రస్తుత ఓటర్లతో మ్యాప్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం ఉన్న ఓటరు 2002 సంవత్సరం తయారైన ఓటర్ లిస్టులో ఏజ్ 40 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పటికి 18 ఏళ్ళు ఉంటాయి కాబట్టి 2002 సంవత్సరం ఓటర్ లిస్టులో అతను పేరు ఉండడానికి ఆస్కారం ఉంది. దేశం మొత్తం ఎక్కడైనా కానీ అతను ఓటు ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ జాబితాతో మా బిఎల్ఓలందరూ గత 5-6 నెలల నుంచి మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. ఆ వివరాలు కూడా మా బిఎల్ఓ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పి ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫారంలో రాస్తారనమాట. అలా ఎవరైతే మ్యాప్ అయ్యారో వాళ్ళ పేర్లు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వగానే డ్రాఫ్ట్ లిస్టులో వస్తాయి. వాటి ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు, వాళ్ళు మ్యాప్ అవ్వాలి. అంటే 2002 ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు లేదు, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ తాత నాయన పేరు, తాత అమ్మ పేర్లు ఎవరికి లేవు. వాళ్ళు ఎన్యూమరేషన్ ఫారం వెనక్కి ఇచ్చినప్పటికీ మేము డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పెడతాం. మ్యాప్ కాకుండా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మ్యాప్ అయ్యి ఎనామలీస్ అంటారు. ఎనామలీస్ అంటే అప్పటి పేరుకి ఇప్పుడు పేరుకి చిన్న తేడా ఉంది, చిన్న మార్పులు సిస్టమ్ గుర్తిస్తాం, వాటిని ఎనామలీస్ అంటాం. ఎవరికైతే ఎనామలీస్ ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసు జారీ చేయబడతాయి. నోటీస్ జారీ చేసి వాళ్ళ నుంచి ఎవరిని తీసుకొని వాళ్ళు ధ్రువపత్రాలు సమర్పించాలి. ఎవరికైతే నోటీస్ జారీ చేయబడతాయో ఆ ఓటర్స్ అందరూ పలానా తేదీని విచారణ రమ్మని మేము ఆ నోటీస్ జారీ చేస్తాము. ఆ నోటీస్ జారీ చేసినప్పుడు ఆ విచారణకు వచ్చేటప్పుడు వాళ్ళు ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 11 ధ్రువపత్రాలు, ఆధార్ కాకుండా ఇంకా 11 ధ్రువపత్రాలని సమర్పించింది. ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు మాత్రం తప్పితే సిటిజన్షిప్ కాదు. ఆధార్ కార్డు అనేది పౌరసత్వానికి గుర్తింపు కాదు అనేది సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి 11 ధృవీకరణ పత్రాలు, క్యాస్ట్ సర్టిఫికేట్ అని, పాస్పోర్ట్ అని, బర్త్ సర్టిఫికేట్ అని, 10th క్లాస్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని, తర్వాత నేషనల్ ఓటర్ లిస్టులో పేరని, అలా 11 రకాల గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఆ గుర్తింపు కార్డులతో ఏదైనా గుర్తింపు కార్డు పట్టుకొని ఆ ఓటర్ విచారణకు హాజరయ్యి ఆయన యొక్క స్థానికత కానీ ఆయన భారతీయుడు, భారతదేశంలో ఓటర్గా నమోదు అవ్వాలంటే భారతీయుడై ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, సాధారణ ఆర్డినరీ రెసిడెంట్గా ఉండాలన్నమాట. అవన్నీ నిరూపించుకోగలిగితే అతనికి మళ్ళీ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో కంటిన్యూ అవుతారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో లేరు, 6లు పెట్టుకోవాలి. వాళ్ళు కూడా ఈ 11 ధ్రువపత్రాలతో అదనంగా పెట్టుకోవాలి. వాళ్ళు వెరిఫై చేసుకొని కొత్త ఓటర్ లిస్టు నమోదు చేస్తాం. అలా కాకుండా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు వచ్చింది, మ్యాప్ కాలేదు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో పేరు వచ్చారు, వాళ్ళు ఈ నిర్ణీత ధ్రువపత్రాలను సమర్పించకపోతే విచారించి ఆ ధ్రువపత్రాల దగ్గర లేనట్లయితే వాళ్ళు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడి ఫైనల్ ఓటర్ లిస్టు వస్తుందన్నమాట. కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గంలో ఓటర్లు అందరూ సుమారుగా 1,96,000 మంది మనకి ఈరోజు ఓటర్స్ ఉన్నారు. ఇప్పటికే మనం దాదాపుగా 86% మ్యాపింగ్ చేసాం. ఈ రోజుకి బాగా చేసాము, వీళ్ళందరూ కష్టపడి చేశారు. 86% ఈ రోజుకి మ్యాపింగ్ చేసాం. ఇంకా 14% మ్యాపింగ్ చేయాల్సి ఉంది.
ఆ మ్యాపింగ్ చేసినట్టు కొన్ని అనామలీస్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇంకా ఓటర్లు అందరూ 2002 జాబితాతో వాళ్ళు ఇంకా మ్యాపింగ్ చేయొచ్చు. 15వ తారీఖు సోమవారం నుంచి బిఏలోలు మీ ఇంటికి వస్తారు, 2 ఫారాలు మీకు ఇస్తారు. మళ్ళీ ఒక వారం తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి వచ్చినప్పుడు షెడ్యూల్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేసరికి మీరు కొత్త ఓటర్ ఫోటోతో, ఆల్రెడీ గతంలో 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మీరు ఓటర్గా నమోదై ఉంటారు, ఆ రోజు ఫోటో ఓటర్ లిస్ట్లో ఉండి ఉంటుంది. కాబట్టి ఎన్యూమరేషన్ ఫారానికి మీరు కొత్త ఫోటో బిఏలో మళ్ళీ వచ్చేలోపు కొత్త ఫోటో ఒకటి సిద్ధం చేసుకొని రెడీగా ఉండాలి. అదేవిధంగా మీ ఎపిక్ కార్డ్స్, మీ యొక్క ఎపిక్ కార్డు, మీ తల్లిదండ్రుల యొక్క ఎపిక్ కార్డ్స్ కూడా సిద్ధం చేసుకొని ఉండండి. బిఏలోలు వచ్చినప్పుడు ఆ సమాధానాలు చెప్తే ఆల్రెడీ మ్యాపింగ్ అయిన వాళ్ళకి ఈజీగా మ్యాపింగ్ మేము చేసేసుకుంటాము. మ్యాపింగ్ కాని వాళ్ళకి కూడా 2002 సంవత్సరంలో మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నారని కనీసం మాకు సమాచారం ఇస్తే, బూత్ పేరు సీరియల్ నెంబర్ చెప్పవసరంలా, గుర్తుండవు చాలామందికి, కనీసం అక్కడ ఏ నియోజకవర్గంలో అప్పుడు ఉన్నారని చెప్తే మేము ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని దాన్ని బట్టి బిఏలో మ్యాప్ చేయడానికి వీలవుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది ఆ ఓటర్ లిస్ట్లో ఏ చిరునామాలు అయితే ఉన్నారో మా బిఏలో వెళ్ళినప్పుడు ఆ చిరునామా లేకపోతే బిఏలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆ ఇంటికి అంటిస్తారు. ఆ ఇంటికి అంటించి ఆ ఇంటికి 3 సార్లు వెళ్తారు. 3 సార్లు వెళ్ళి వాళ్ళు ఉన్నారో లేదో వెరిఫై చేసుకొని చుట్టుపక్కల విచారించుకొని ఆ 3 సార్లు ఏ టైంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఎన్యూమరేషన్ ఫారం తీసుకొని అప్లోడ్ చేస్తారు. అంటే ఓటర్ ఎవరైతే మా ఓటర్ జాబితా ఉన్నారో వాళ్ళందరినీ మేము కలవడానికి మా బిఏలోలు ప్రయత్నం చేసి వాళ్ళందరి దగ్గర ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడానికి ఈ నెల ప్రయత్నం చేస్తూ ఉంటాం.